ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న ఆయన వాగ్దానమును స్వీకరించండి. కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము మొదటి మాట. ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటా మాట? యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలచు సియోను కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఆయనే ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా దేవుడంట తన బిడ్డలైన మీ చుట్టూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు ఉంటాడు? మీ మీద ఏ దుష్టుని ప్రభావం పడకుండా, మీ మీద ఏ కీడు రాకుండా, మీ మీద ఏ కీడు పడకుండా దేవుడు తన బలమైన శక్తితో మీ చుట్టూ ఆవరించి ఉంటాడంట. అందుకే బైబిల్లో వ్రాయబడి ఉంటుంది, యెహోవా భక్తులనంట ఆయన ఆత్మ ఆవరిస్తుందట. యెహోవా భక్తుల్ని ఆయన ఆత్మ ఆవరించేస్తుంది. చుట్టూత దేవుడు ఉంటాడు. చూడండి, ఇప్పుడు మీ కౌగిల్లో ఇలా బిడ్డను పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఆ బిడ్డ ఎవరిలో ఉంటాడు? మీలో ఉంటాడు. ఇక ఆ బిడ్డ మీదకి ఎవరన్నా రానిస్తారా? మీరు రానివ్వరు. అలాగే మీ చుట్టూ కూడా దేవుడు ఉండి ఏ దుష్టుని యొక్క ఆత్మ కానీ, ఏ దుష్టుని యొక్క ప్రభావం కానీ మీ మీద పడకుండా, మీ మీద దాడి చేయకుండా దేవుడే కాపుదలగా ఉంటాడనమాట. అది ఇందులో ఉన్నటువంటి అర్థం. ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉంటాడు ఆయన. ఎవరుంటారు? తండ్రి ఉంటాడు. బిడ్డను కాపాడుకున్నట్లుగానే తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడుతాడని లేఖనం చాలా స్పష్టంగా ఈరోజు వాగ్దానం మీకు అందజేస్తూ ఉన్నాడు దేవుడు. ఈ లేఖనముని, ఈ వాగ్దానమును ఎప్పుడైతే మీరు నమ్ముకుంటారో ఇక మీ జీవితంలో తిరుగులేదు. ఇక మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. కారణం ఏంటంటే, మీరు ప్రయాణం చేసేటప్పుడు మీ చుట్టూ దేవుడు ఉంటాడు, ఏ కీడు కలగనివ్వడు. మీరు పడుకున్నప్పుడు మీ చుట్టూ దేవుడు ఉంటాడు, ఏ కీడు కలగనివ్వడు. మీరు పని చేసుకుంటున్నప్పుడు మీ చుట్టూ దేవుడు ఉంటాడు, ఏ కీడు కలగనివ్వడు. కారణం ఏంటంటే ఆయన భద్రత, ఆయన కాపుదల మీకు ఈ రోజంతా ఉంటుంది. కావాలా? ఈరోజే కాదు, ఈ సంవత్సర కాలం అంతా దేవుని కాపుదల మీకు ఉండేటట్లు చిన్న ప్రార్థన చేస్తాను. కన్నులు మోస్తారా? పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు నీ బిడ్డల చుట్టూ మీరు ఉండడానికి ఇష్టపడినందుకు వందనాలు నాయన. నీ బిడ్డలను దీవించుము నాయన, ఆశీర్వదించండి నాయన, కృపచేత బలపరచండి నాయన. మీ కార్యములతో నీ బిడ్డలను తృప్తిపరచండి. మీ మంచి మేలులతో, నీ గొప్ప కార్యాలతో బిడ్డలను ఆనందింపచేయమని ప్రభువా, నీ బిడ్డల చుట్టూ మీరుండి నాయన ఏ దుష్టునికి అధికారం లేకుండా మీరు భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు. కాబట్టి ఈరోజు నీ పిల్లల దగ్గర ఉన్న నీళ్లు త్రాగినప్పుడు, నూనె వ్రాసుకున్నప్పుడు, ప్రభువా ద్రాక్షరసము సేవించినప్పుడు నీ పిల్లలకు బహుక్షేమము దయచేయమని యేసు నామమును ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. షలోమ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. పేరు ఎలిజబెత్ రాణి. నేను వేటపాలెం నుంచి వచ్చాను. నేను థైరాయిడ్తో 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. చాలా మందులు మింగాను. అసలు నేను నాలో ఉన్న ప్రతి రోగానికి నేను ప్రతి మందు మింగేదాన్ని. నాకున్న నొప్పులకి ఈ వయసులో ఇన్నేంటి దేవుడా, అన్నం తినాలంటే కూడా నాకు ఏడుపు వచ్చేది. అన్నం తింటే మళ్ళీ మందు బిళ్ళ వేసుకోవాలి అని. ఆ సిచ్యువేషన్లో నేను ఉన్నప్పుడు ముందు నెల ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఇలా సాక్ష్యాలు చెప్తుంటే దేవా నన్ను కూడా నీ సాక్షిగా నిలబెట్టు అని నేను ఆయన యందు కన్నీటితో ప్రార్థించాను. ఈ తైలాలు నేను వాడుతూ ట్యాబ్లెట్స్ అన్నీ మానేశాను. ఈ నెల నాకు థైరాయిడ్ మొత్తం తగ్గిపోయింది. దేవునికే స్తోత్రం. నిజంగా అసలు థైరాయిడే లేదన్నారు నాకు. అదంతా దేవుని కృప. కోణంకి నుంచి వచ్చి ఉన్నారు. పొలం వీరు కౌలుకి తీసుకుని సాగు చేస్తూ ఉన్నారట. వీళ్ళకి మోటార్ సైకిల్ ఉంది. దానిలో ఎప్పుడు కూడా ప్రార్థన తైలం బాటిల్ ఆ బండిలో పెట్టుకుని ఉంటారు. పొలం దగ్గర వీళ్ళు పని నిమిత్తం వెళ్ళి దాన్ని గట్టు మీద పెట్టి వీళ్ళు పని చేసుకుంటూ ఉండగా అది దొంగిలించబడింది. బండి 3 వారాల వరకు ఎక్కడ ఉన్నదో ఆచూకీ లేకుండా పోయింది. అంత మాత్రమే కాకుండా వీళ్ళ నాన్నగారు బంగారం కొట్టులో ఆ వడ్డీ వ్యాపారి దగ్గర తాకట్టు పెట్టి వ్యవసాయం పనులకు డబ్బులు తెచ్చుకున్నాడు. ఆయన చనిపోయాడు. ఆ బంగారు పనిముట్టు తాకట్టులో అలాగే ఉండిపోయింది. విడిపించుకోవాలంటే ఆ యొక్క వడ్డీ వ్యాపారి గురించి కానీ ఆయన పేరు గురించి కానీ ఏమీ తెలీదు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ ఒంగోలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు క్రీస్తు రాయబారి గారికి ఆ విషయాన్ని చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది. మీది అన్నది ఏది కూడా మీ నుండి దూరం కానివ్వడు దేవుడు. మీ వస్తువే కానీ, మీ వాహనమే కానీ దేవుడు మరలా మీకు అప్పగిస్తాడు, ధైర్యంగా ఉండండి అని చెప్పి దైవజనులు ప్రార్థన చేసి వీరిని పంపించడం జరిగిందట. వెళ్ళిన వారం రోజులకే ఆ మోపెడ్లో ప్రార్థనా తైలం ఉండేటప్పటికీ వీళ్ళు దేవుని బిడ్డలు అనుకుంటా ఈ వాహనం మనం తీసుకోవడం మనకి కరెక్ట్ కాదని చెప్పేసి
ఎవరైతే తీసుకుని వెళ్ళారో వాళ్ళంతటా వాళ్ళు ఎవ్వరికి తెలియకుండా తీసుకుని వచ్చి ఎక్కడైతే వీళ్ళు విడిచిపెట్టారో అదే స్థలంలో బండి వదిలిపెట్టి వెళ్ళిపోయారంట 21 రోజుల తర్వాత. మరొక సాక్ష్యం ఏంటంటే ఆ బంగారానికి సంబంధించినటువంటి పత్రం ఏదైతే ఉందో దానిని వీళ్ళ యొక్క రిలేటివ్ ఒకళ్ళు చూసి, ఈ దస్తూరి పలానా వాళ్ళది, నేను ఆ షాప్ దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, వెళ్ళి అక్కడ విచారణ చేస్తే ఉందండి, ఇక్కడే ఉంది, వచ్చి విడిపించుకోండి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారంట. ఈ విధంగా దైవజనులు క్రీస్తు రాయబారి గారికి చెప్పి ప్రార్థన చేయించుకున్నాం. వారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా దేవుడు ఆ మాటను రూఢిపరిచి పోయిన మా వాహనం, అలాగే తాకట్టులో ఉండి ఎక్కడుందో తెలియనటువంటి మా బంగారం కూడా మేము ఈ రోజున మేము స్వతంత్రించుకున్నామని చెప్పేసి సింగమ్మ గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జూన్ నెల 1వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్ లో జూన్ నెల 2వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. పెద్ద డోర్నాలలో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. రేపల్లెలో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఒంగోలులో జూన్ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో జూన్ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో జూన్ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్ లో జూన్ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. ఆదోనిలో జూన్ నెల 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో జూన్ నెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం.